ఎన్నికల వేళ దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గము టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ రెడ్డి గారి దగ్గర మనం ఉన్నాము. సార్ చెప్పండి సార్, ఇప్పటికే అంటే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డోర్ టు డోర్ కానీ ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ఏ విధంగా స్పందన వస్తూ ఉంది? తప్పకుండా అండి, ఇక్కడ స్పందన చాలా బాగుంది. తెలుగుదేశం ఎన్డీఏకు ఉమ్మడి ఎన్డీఏ పార్టీలకు పూర్తిగా కూటమికి ప్రజలు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ప్రజలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి జరిగినటువంటి విషయాన్ని, సంక్షేమ పూర్తి స్థాయిలో అందినటువంటి విషయాన్ని వాళ్ళు ఈరోజు ఎక్కడికి పోయినా కూడా తెలుగుదేశం హయాంలో అభివృద్ధి జరిగిందని తెలియజేస్తూ ఉన్నారు. రెండవది, ఇక్కడ నేను స్థానికుడిని, ఇక్కడ నా మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి అతను మాకు స్థానికేతరుడు, నాన్ లోకల్ మనిషి అతను. అది కూడా ప్రజలకి అందుబాటులో ఉండే తత్వము. అవకాశం కోసం రాజకీయాలు చేసేది కాదు, ప్రజల కోసం నిరంతరం ఏదైతే అందుబాటులో ఉండే వ్యక్తి కావాలని కోరుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు సరిగ్గా ఎక్కువ మెజార్టీతో గెలుపొందినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మీరే ఉన్నారని చెప్తున్నారు. ఎంత మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందంటారు? ఇది మెజార్టీలకు సంబంధించినటువంటి విషయం కాదు కానివ్వండి, ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఇక్కడ ప్రజలు రేపు పొద్దున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని నమ్మకంలో ఉన్నారు. ఈరోజు పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, రాజధాని లేని రాష్ట్రాన్ని వైఎస్ఆర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పడబడ్డ తీరు ప్రజలు ఈరోజు గుర్తుపెట్టుకున్నారు. మరీ ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి అంశాలలో చూసుకుంటే మా ప్రాంతంలో మార్కాపూర్ కేంద్రంగా జిల్లా పశ్చిమ ప్రకాశానికి ఏర్పడే విషయం కానివ్వండి, వెలుగొండ అనేటువంటిది మా ప్రాంతానికి జీవనాడి. వెలుగొండ వస్తేనే ఈ ప్రాంత రైతాంగం సస్యశ్యామలంగా ఉండగలుగుతారు, ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండగలుగుతుంది. మాటలు చెప్పారు వైఎస్ఆర్ పార్టీ, సంవత్సర కాలంలో వెలుగొండను కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఈరోజు 5 సంవత్సరాలు అయిపోయినా కూడా 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చింది లేదు. జాతికి అంకితం చేస్తున్నాం వెలుగొండ ప్రాజెక్ట్ అని చెప్పారు. జాతికి అంకితం చేస్తే 1 ఎకరాకైనా నీళ్ళు ఇవ్వగలిగారని అడుగుతూ ఉన్నాం. ఇవన్నీ ఈ వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి వ్యవహారాలని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే ఈ యొక్క మా ప్రాంతానికి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది ప్రజలు నమ్మడం అనేటువంటి ఒక కారణంతో రేపు పొద్దున మేము ఖచ్చితంగా ఇక్కడ గెలవగలుగుతాము. అంటే ఇప్పటికే వైసీపీ గవర్నమెంట్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా, మేనిఫెస్టో లాస్ట్ కాడికి కూడా ఇప్పుడు మేనిఫెస్టో ఇంకా చాలా బాగున్నది, అభివృద్ధి కార్యక్రమం బాటలో చూసుకుంటే ఇంకా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. టీడీపీ చూస్తున్నాం ఇట్లు దానికి సంబంధించి 6 యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు. అంటే వైసీపీ గవర్నమెంట్కి టీడీపీ గవర్నమెంట్కి ఏ విధంగా డిఫరెంట్ ఉండబోతుందంటారు? ప్రజలు ఎక్కువగా ఎవరిని ఆదరించే పరిస్థితి అంటారు? సూపర్ 6 అనేటువంటి దానిలో వైఎస్ఆర్ పార్టీ మేము నవరత్నాలు ఇచ్చాము, ప్రజలు ఇవాళ సంపూర్ణంగా వారికి అన్ని రకాలుగా ఆర్థికంగా మేము మా నవరత్నాల ద్వారా వారికి ఆర్థిక తోడ్పాటు అందించగలిగాము కాబట్టి మాకు ప్రజలు ఓటేస్తారంటున్నారు. గతంలో ఉన్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని మార్పు చేసి నవరత్నాలు ఇచ్చారు. సరే, నవరత్నాలే మేము మంచివి అనుకుంటే సూపర్ 6 అనేటువంటి పథకాల ద్వారా వ్యక్తులకు అందేటువంటి లబ్ధి, మీరిచ్చేటువంటి నవరత్నాల ద్వారా వ్యక్తులకు అందే లబ్ధిని పోల్చుకుంటే 4-5 రెట్లు ఎక్కువగా రేపు తెలుగుదేశం ఉమ్మడి ఎన్డీఏ ఏదైతే కూటమి ఇచ్చేటువంటి ఈ యొక్క సూపర్ 6 పథకాలు ఉన్నాయో ప్రజలకు ఎక్కువగా వాళ్ళకి లబ్ధి చేకూరబోతూ ఉంది. రెండవది, వ్యక్తులు ఈరోజు సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు కోరుకుంటున్నారు. చదువుకున్న పిల్లలకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వంలో లేవు. రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది. ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వంలో పూర్తిగా వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితుల్లో సామాన్య మానవుడు ధరల పెరుగుదలతో విలవిల్లాడిపోతూ ఉన్నాడు. అట్లానే రెండో వైపు విద్యుత్ నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితుల్లో సామాన్య మానవుడు ధరల పెరుగుదలతో విలవిల్లాడిపోతూ ఉన్నాడు. అట్లానే రెండో వైపు విద్యుత్ ఛార్జీలు కానివ్వండి, ఆర్టీసీ బస్ ఛార్జీలు ఇవన్నీ పెంచడం వలన సామాన్య మానవుడు ఇవాళ ఇబ్బందులలో ఉన్నాడు. దీంతో ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తితో సామాన్యమైన మానవుడి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చదువుకున్న పిల్లల దగ్గర నుంచి ఉద్యోగస్తులైతే ఈ ప్రభుత్వ తీరు పట్ల విసిగి వేసారిపోయి ఉన్నారు. ఇవన్నీ కారణాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉండడం జరిగింది. రేపటి రోజు
మెరుగైన పాలన కావాలి అంటే, సంక్షేమ పాలన కావాలంటే, అభివృద్ధమైన పాలన కావాలంటే ఎన్డీఏ కూటమి సాధిస్తేనే తెలుగు అధికారంలోకి వస్తేనే అవుతుంది. అంటే మొదటి వరకు వాలంటీర్ వ్యవస్థ వైసీపీ గవర్నమెంట్ చేసింది. అంటే లాస్ట్ మంత్ పెన్షన్ ఇస్తున్నప్పుడు చాలామంది చనిపోయారు. కానీ టీడీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ లేదు. అయినప్పటికీ కూడా టయానికి పెన్షన్లు ఇచ్చారు, అంతా కూడా బాగుంది కదా. అంటే ఈ గవర్నమెంట్లో చాలామంది చనిపోయారు పెన్షన్ వాళ్ళు కూడా. ఒకటండి, ఈ ప్రభుత్వ విధానము ఏ విధంగా ఉందనేటువంటిది మీరే చెప్తా ఉన్నారు. వాళ్ళు వ్యక్తుల యొక్క ప్రాణాల కంటే వారి రాజకీయం మిన్నగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క భద్రత కానివ్వండి, ప్రజా సంక్షేమానికి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి కానివ్వండి ప్రాధాన్యతనిచ్చి ముందుకు తీసుకుపోవడంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సైబరాబాద్ నగరాన్ని నిర్మించడం అంటే అక్కడ కొన్ని లక్షల మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా రాగలిగారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఉండనే రాగలిగారు. ఏది ఏమున్నా విజనరీ లీడర్ చంద్రబాబు గారు. రేపు ప్రొద్దున ఈ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆయన నాయకత్వాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి విజయం సాధించడం ఖాయం. అంటే ఇళ్ల స్థలాల విషయంలో చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన కూడా ఇస్తామని చెప్పేసి ఇప్పుడు వరకు ఊరించారు. ఇంతవరకు ఎవరికి ఇచ్చిన పరిస్థితి లేదు. ఇళ్ల స్థలం అంటేనండి మీరు అనేది ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలు వాళ్ళు ఏదో లెక్కలు ఉన్నారు, మేము ఇల్లు కొన్ని లక్షల మందికి ఇవ్వమని చెప్తా ఉన్నారు. అవి ఆ లెక్కలు అనేటువంటి రూపంలో ఉన్నాయి. ఏమనేది ఒక నిమిషం పడితే వ్యక్తిగతంగా వాళ్ళకి కాలనీస్లో ఇళ్ళాలు ఇచ్చారు. ఇచ్చినటువంటి అన్ని ఇళ్ల స్థలాల్లో అయితే కట్టిన దాఖలాలు లేవు. ప్రతిదీ కూడా వాళ్ళు ప్రచార ఆర్భాటం తప్పితే వాస్తవ రూపంలో అవి లేవు అనేటువంటిది మనం స్పష్టంగా చెప్తాము. ఇప్పటి వరకు ఉన్నటువంటి బట్టి గమనించినట్లే గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ ఘన విజయం సాధిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంలో శూన్యమని చెప్పుకోవచ్చు. వాలంటీర్గా పనిచేశారు, కానీ పనిచేసినప్పుడు సరైనటువంటి పింఛన్ విధానంలో అంటే సరిగ్గా పరిస్థితి లేదు. అయితే ఇళ్లకు సంబంధించి అయితే కొన్ని చోట్ల ప్లేస్ అయితే అలాట్మెంట్ చేశారు, కానీ ఆ ప్లేసులు కూడా ఇచ్చినటువంటి దాఖలు అయితే లేవు. అదంగా సంక్షేమ బాటలో నడుస్తున్నారని చెప్పుకుంటున్నారు, కానీ సంక్షేమ ప్రజలకు అందుంటే మళ్ళీ వాళ్ళే గెలిపిస్తారు కదా. కానీ టీడీపీ ఎందుకు కోరుకుంటున్నారంటే వాళ్ళు కంటెస్ట్ పథకాలు కొంతమందికి అందాయి, కొంతమందికి అందలేదు. అదే ఈ నేపథ్యంలో కానీ చూసుకున్నట్లయితే గిద్దలూరు నియోజకవర్గం ఇప్పటికే చాలా వెనుకబడి ఉంది. మరి కొన్ని ప్రాజెక్టులు కూడా తీసుకొస్తామని చెప్పేసి అని ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత తీసుకొని చెప్పి ఇప్పుడు ఆ యొక్క ప్రాజెక్టులకి అంటే కనీవిని కూడా చూడకుండా ఆ ప్రాజెక్టులను వదిలేసినటువంటి అంటే నిమ్మకి నీరెత్తినట్లుగా వ్యవహరించి వాటిని వదిలేసినటువంటి పరిస్థితి అయితే ఎంతైనా కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే కనుక చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఓడిపేసి కదా అది గిద్దలూరు అని చెప్పుకోవచ్చు. ఘన విజయం సాధించినటువంటి ప్రధానమైనటువంటి నియోజకవర్గం గిద్దలూరు అని కూడా చెప్పుకోవచ్చు అని చెప్పేసి అని తెలియజేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా మరి టీడీపీ వైపు కూడా ఎక్కువగా మొగ్గు చూపుతా ఉన్నారు. ఇప్పటికైనా సరే కూటమిని గెలిపించి అయితే ఈ గిద్దలూరు నియోజకవర్గం అత్యధిక మెజార్టీ నమోదు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో, హైదరాబాద్, V5 న్యూస్.